అర్జున్ సినిమా నుంచి మధుర మధుర తెర మీనాక్షి పాడబోతుంది. ఓకే, చాలా చక్కగా పాడాలి. ఆల్ ది బెస్ట్. అమ్మా ఏంటి తిను సాంగ్ చాలా బాగా పాడితే పైనుంచి మధుర మీనాక్షమ్మని పంపిస్తున్నావా? విన్నావు కదా అమ్మ చెప్పింది, నువ్వు సాంగ్ బాగా పాడితే మధుర మీనాక్షమ్మ వస్తుంది అంట. మరి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మధుర మధుర తెర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మధుర మధుర తెర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. జాజి మల్లెల గుమగుమల జావళి, లేత సిగ్గుల సరిగమల జాబిలి. అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి, వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన. హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావ. మధుర మధుర తెర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. సంబరిత నర్తని కూచిపూడిలో తకదిమిత, విశ్వనాథుని ఏకవీర తమిళ మహిళల వలపు కథ. మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి, ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి. వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన. హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావ. మధుర మధుర తెర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. జాజి మల్లెల గుమగుమల జావళి, లేత సిగ్గుల సరిగమల జాబిలి. అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి, వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన. హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావ. మధుర మధుర తెర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. ఓకే సాత్విక, ఈ చిదానంద చిన్మయ చిట్కు చిట్కు స్వామీజీ చెప్తున్నాడు నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతావు, సరేనా? సరే. మరి అంతకంటే ముందు సింగర్ అవుతావో లేదో మన జడ్జెస్ చెప్తారు. ఓకే. మను సార్, నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట అద్భుతమైనటువంటి కంపోజిషన్ మణిశర్మ గారిది. అవును సార్. నువ్వేంటంటే పాడుతున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక్కొక్క లైన్ మీద ఫుల్గా వస్తున్నాయి, ఒక్కొక్క లైన్ మీద ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నువ్వు ఏదో కన్ఫ్యూషన్కి వెళ్ళిపోతున్నావు. అర్థమైందా? పల్లవి కన్నా కూడా చరణంలో ఎక్కువ కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంది. బాగా గుర్తున్న లైన్స్ బ్రైట్గా పాడుతున్నావు, మిగతా అవన్నీ కూడా కొంచెం డౌట్ఫుల్గానే పాడుతున్నావు కదా. అది ఎందువల్ల వస్తుందంటే ప్రాక్టీస్ తక్కువ, లేదంటే కాన్సన్ట్రేషన్ మరీ ఎక్కువైనా కూడా అది ప్రాబ్లం వస్తుంది. నువ్వు పాట వినేసేసి ప్రాక్టీస్ కొన్ని లైన్సే కాదు, ఆ పాటలో ఫీల్ అర్థం చేసుకొని మాటలు, ముఖ్యంగా ట్యూన్తో పాటు మాటలు రెండు ముందు ప్రాక్టీస్ చేసావనుకో
ఆ తర్వాత నువ్వు వినాల్సింది భావం, ఆ సాంగ్ ఎలా పాడారు సింగర్ అని సరే, అప్పుడు నీకు డెఫినెట్గా ఫుల్నెస్ వస్తుంది. మంచి సింగర్ నువ్వు, కాకపోతే అప్ అండ్ డౌన్స్ వల్ల సాంగ్ ఫుల్గా కరెక్ట్గా లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అర్థమైందా? కీప్ ఇట్ అప్. బాగా పాడుతున్నావు నువ్వు, బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వర్ధిని మేడం. చాలా కష్టమైన పాట. ఆ రాగం ఉన్నికృష్ణన్ అండ్ హరిణి పాడిన పాట చాలా చాలా బాగా పాడారు వాళ్ళు. నువ్వు కూడా చాలా బాగా అటెంప్ట్ చేసావు. థ్యాంక్ యూ. చరణంలో కొంచెం ఆ లింక్లే ఇంపార్టెంట్ ఈ పాటకి. అంత డీటెయిల్గా రావాలి, అవన్నీ వస్తేనే అందంగా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సాత్వికకి ఎన్ని మార్క్స్? 65 మార్క్స్. థ్యాంక్ యూ మ్యామ్. మురళీ సార్. సాత్విక బాగా పాడావు సాత్విక. చాలా బాగుంది, నవ్వుతూ పాడుతున్నావు. నీకు అదొక పెద్ద అసెట్. నవ్వుతూ పాడడం అనేది చాలా అదృష్టం. అది అందరికీ రాదు. నువ్వు పాడేటప్పుడు చాలామంది సీరియస్గా ఉంటారు, నువ్వు నవ్వుతూ చక్కగా పాడుతున్నావు. దాంతోపాటు ఈ లైన్లన్నీ కూడా విన్నావనుకో ఇంకా బాగా పాడతావు. కరెక్ట్గా మధుర మీనాక్షి లాగానే ఉన్నావు నువ్వు కూడా. చక్కగా డ్రెస్సు, ఆ నగలు, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. మార్కులు ఇచ్చేది లేదు, తర్వాతనే. ఓకే సాత్విక, ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ అడుగుదాం. ఓకేనా? ఓకే మేడం. సాత్విక, మ్యామ్. ఈ పాట అంటే నాకు కూడా చాలా ఇష్టం. హరిణి గారు, ఉన్నికృష్ణ గారు పాడారు. జడ్జెస్ చెప్పినట్టు అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ అది సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఇద్దరు పాడిన డ్యూయట్ యాక్చువల్గా అది ఉన్నికృష్ణ గారు, హరిణి గారు పాడారు. చాలా కష్టమైన పాట కూడా. ఆ ఇద్దరు వాయిసెస్ నువ్వు కలిపి ఒక్కదానివి పాడావు, అది కూడా చాలా గ్రేట్. చాలా బాగా పాడావు, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సాత్విక, నెక్స్ట్ టైం ఇంకా చాలా బాగా పాడాలి. ఓకే. ఓకే. మంచి మార్కులు తెప్పించుకోవాలి. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.